తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. యూనివర్సిటీలోని వీసీ బంగ్లాలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. సీసీటీవీ కెమెరాలో చిరుతపులు సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. యూనివర్సిటీలోని వీసీ బంగ్లా సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. సీసీటీవీ కెమెరాలో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీలో చిరుతపులి సంచరిస్తున్నట్లు సీసీటీవీ రికార్డుల్లో మనకు కనిపిస్తున్నాయి. స్క్రీన్లో కూడా మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, వేదిక యూనివర్సిటీ ఆవరణలో చిరుత సంచారం చేసిన విజువల్ సీసీ ఫుటేజ్ లో నమోదైంది. నిన్న రాత్రి అక్కడ చిరుత సంచరించడాన్ని అక్కడే ఉన్న యూనివర్సిటీ వీసీ బంగ్లా సమీపంలో ఉన్న సిబ్బంది కూడా చూడడం జరిగింది. అలాగే చిరుతను చూసి భయాందోళన గురయ్యారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా. మొత్తం ఈ చిరుతపులి విజువల్ కూడా సీసీటీవీ రికార్డు లో కూడా నమోదైంది. ఇక శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకునే తిరుపతిలోని ఎస్వి వేదిక యూనివర్సిటీ ఉంది. ఇది తిరుపతిలో అలిపిరి దాటిన తర్వాత అక్కడ అటవీ ప్రాంతానికి ఆనుకునే ఈ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ వేద విద్యార్థులు వేదాన్ని అభ్యసిస్తూ ఉంటారు. టిటిడి ఆధ్వర్యంలో ఈ వేదిక యూనివర్సిటీ అయితే పనిచేస్తూ ఉంటుంది. అయితే తరచూ కూడా శేషాచల అటవీ ప్రాంతం నుంచి చిరుతలు, ఇతర వన్యమృగాలు వేదిక యూనివర్సిటీ ఆవరణలోకి ఇప్పుడే కాదు గతంలో కూడా వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిరుత చూడటంతో అక్కడ ఉన్న వేద విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అటవీ శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ విద్యార్థులు కానీ సిబ్బంది కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చిరుత సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది కూడా ఈ రోజు ఉదయం అక్కడికి చేరుకుని చిరుత ఎక్కడెక్కడ సంచరిస్తుందా అన్న దానిపైన వాళ్ళు కూడా పరిశీలన జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చిరుత మళ్ళీ కూడా వేదిక యూనివర్సిటీలో ప్రత్యక్షం కావడంతో అక్కడ భయాందోళన అయితే నెలకొంది. అక్కడ సమీపంలో కూడా స్థానిక నివాసాలు కూడా ఉంటాయి. దీంతో వాళ్ళలో కూడా భయాందోళన అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.